ఇక హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లక్డీకాపూర్లోని వాసవి భవన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, మాజీ మంత్రి తలసాని, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే వీగాల గణేష్ గుప్తా తదితరులు కోనేటి దామోదర్ను శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హరీష్ రావుతో కలిసి మొక్క నాటిన తర్వాత కేక్ కట్ చేశారు దామోదర్. అనంతరం నిరుపేదలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. దామోదర్ చేసిన సేవలను కొనియాడిన నేతలు ఆయన ఆయు ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఎందుగలడు అందులేడన్నట్టు ఎందెందు వెతికినా దామోదర్ గారే ఉంటారు. దామోదర్ గారు నాకు మంచి ఆత్మీయ మిత్రుడు. నా తరఫున, మీ అందరి తరఫున, మనందరి తరఫున కోలేటి దామోదర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భగవంతుడి ఆశీస్సులతో దామోదర్ గారు ఈ మధ్యనే పునర్జన్మను పొందారని చెప్పుకోక తప్పదు. ఒక దశలో కొనదాకా అంచుల దాకా పోయి ఆ వాసవి మాత ఆశీస్సులతో ఈరోజు ఆయన పునర్జన్మను పొంది మనందరి మధ్య ఈ జన్మదినం జరుపుకోవడం నిజంగా చాలా చాలా సంతోషం. అమ్మవారి దయతోని, భగవంతుడి కృపతో ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా మరిన్ని జన్మదినాలు జరుపుకుంటూ ఇంకా ఎన్నో సేవలు అందించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను. వారికి వాసవి మాత ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులతోనే నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారు రాజకీయ నాయకులుగానే కాకుండా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, మరి కరోనాలో వారు చేసినటువంటి సాయం, అదేవిధంగా లాక్డౌన్లో వారు చేసినటువంటి సాయం, అదేవిధంగా వాళ్ళ యొక్క పూర్వీకులు ఒక శివాలయాన్ని రామగుండంలో నిర్మించడమే కాకుండా ఒక పెద్ద మనిషిలాగా ఏ కార్యక్రమాలు తీసుకున్నా కానీ చాలా సింపుల్గా ఉంటాడు. అందరిలాగా అయ్యమని మీద పడిపోవడం, లేదో ఫైరింగ్ చేయడం, పదవి కోసం ఇంకొకరి దగ్గరకు పోవడం, అటువంటి కార్యక్రమాలు వారు ఏ రోజు కూడా చేయలేదు. వారికి ఏ బాధ్యత ఇచ్చినా కానీ దాని మీద కష్టపడి కార్యక్రమాలు చేశారు. మన అంజలి థియేటర్ దగ్గర అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మనం నిర్మించినటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాసవి మాత బిడ్డలుగా ఈరోజు మీ అందరి ఆశీర్వచనాలు దామన్నకు ఉండాలి. దామన్న లాంటి పెద్దలు వాళ్ళ ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.